తత్వాన్ని, మోడుబారిన జీవితాల నుంచి చిగురించే తత్వాన్ని చూపిస్తుంది. అది 100 రోజులు అంటే 600 సంవత్సరం ఏడు అయినప్పుడు 601వ సంవత్సరంలోకి అడిగిడినప్పుడు మొత్తం భూమి అంతా ఎండిపోయిందంట. నోహ్ గారు 601వ సంవత్సరానికి అంటే దాదాపు 100 రోజులు, అంటే ఒక సంవత్సరం దగ్గరగా లెక్కలన్నీ మనం చూసుకుంటే అంటే అంత ఒక సంవత్సరమైనా దానికి గాలి లేదు, నీరు లేదు, గాలి లేదు. ఒక మొక్క ఎదగాలంటే, అది బ్రతకాలంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు కదా, మనం చదువుకుంటాం. దానికి నీరు, గాలి, ఎండ అవసరం. కానీ ఎండ లేకుండా ఎండిపోయింది, అది మోడుబారిపోయింది, కుళ్ళిపోయింది. కానీ దాని జీవితంలో అది పైకి రావాలి, దేవుని పని సేవ చేయాలి అనే ఒక ప్రణాళికను కలిగి ఉంది, ఒక నిబద్ధతను కలిగింది. కాబట్టి ప్రతికూల పరిస్థితి అయినప్పటికీ చిగురించి పైకి వచ్చింది అనమాట. కాబట్టి ఇలా ఒలీవ చెట్టు వలె మన కృంగిపోయిన, కృషించిపోయిన, నశించిపోయిన, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో పోరాడుచున్న, శత్రువుల దాడిలో ఉన్న, అవహేళన మధ్య, నిందల మధ్య నువ్వు జీవిస్తున్నప్పటికీ క్రీస్తు కొరకు నువ్వు మొద్దుబారిన జీవితం నుంచి చిగురించే కొమ్మలాగా నువ్వు ఉండాలి. అలా నువ్వు చిగురించాలి, దేవుని కోసం నువ్వు ప్రయాసపడాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి. అలా చేసినప్పుడు ఒలీవ చెట్టు వలె మనం కూడా జీవిస్తామన్నమాట. ఆయన కీర్తన